చెల్లెమ్మలందరినీ కూడా మోసం చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా లోన్లు రుణమాఫీ చెప్పకుండా మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలందరికీ కూడా మాయ మాటలు చెప్పి అక్క చెల్లెమ్మలందరినీ కూడా పూర్తిగా మోసం చేసిందే కాక ఎన్నికలు వచ్చే ముందు అరాకొరగా పసుపు కుంకుమ అని చెప్పి ఆ పేరుతో మరి ఏదో ఒక హడావిడి చేసి మరి ఏ విధంగా కూడా అప్పటిదాకా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఆ చివరిలో ఎన్నికలకు పోయే ముందు ఏదో తూతూ మంత్రంగా అక్క చెల్లెమ్మలు మోసం చేసేందుకు తీసుకువచ్చినటువంటి ఒక ఆలోచన. ఏ విధంగా మరి మోసం చేశారో, అది కూడా ఏ విధంగా అన్యాయం చేశారో మీ అందరికి కూడా తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అలాంటి పరిస్థితి నుంచి ఏదైతే 25,000 కోట్ల బకాయిల్ని డ్వాక్రా రుణమాఫీ చేయకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మనల్ని మోసం చేసి వదిలేసిపోయారో, మరి జగనన్న అక్క చెల్లెమ్మల పట్ల బాధ్యత తీసుకొని మరీ ముఖ్యంగా ఈ డ్వాక్రాలకు సంబంధించి రుణాలకు సంబంధించి మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా 4 విడతలుగా మనం చూసుకున్నట్టయితే మరి ఈ 4వ విడతతో రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కోట్లని పూర్తి స్థాయిలో కూడా ఈరోజు రుణమాఫీ చేసి మరి అక్క చెల్లెమ్మల మొహాల్లో ఈరోజు చిరునవ్వు చూస్తున్నటువంటి నాయకుడు మన మనసున్న ముఖ్యమంత్రి మన జగనన్న అని చెప్పొచ్చు. మరి ఈరోజు ఒక ఆసరా గురించే మనం మాట్లాడుకున్నాము. ఈరోజు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే మరి ఈరోజు ఏ మహిళని రాష్ట్రంలో ఏ మూలకి ఏ జిల్లాకి వెళ్ళి మనం అడిగినా కూడా ఈరోజు అక్క చెల్లెమ్మలు వాళ్ళ పరిస్థితుల్ని వాళ్ళ కష్టాలని ఈరోజు నిలదొక్కుని సంతోషంగా వాళ్ళ కుటుంబంలో తలెత్తుకొని ఉన్నారంటే ఈరోజు ఆ ధైర్యం ఏంటి అని కనుక మనం అడుగుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి ఒక అక్క చెల్లెమ్మలు మనం తట్టి మనం అడిగితే ఈరోజు జగనన్న దయ వల్ల నాకు పలాని లబ్ధి వస్తుంది, దాని ఇంట్లో వల్ల దాని దయ వల్ల ఈరోజు నేను పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాను, ఇదిగో నాకు ఇల్లు వచ్చింది, దీని ద్వారా నా కుటుంబంలో ఈరోజు నేను తలెత్తుకోగలుగుతున్నాను, నా కష్టాల నుంచి ఈరోజు నేను నిలబడగలుగుతున్నాను, దానికి కారణం జగనన్నమ్మ, జగనన్న 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఈరోజు రాష్ట్రంలోని ప్రతి అక్క కూడా గర్వంగా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నెలకొంది అని చెప్పి ఒక మహిళగా నేను కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. దానికి కారణం అన్న అనేక సంక్షేమ పథకాల వల్ల మనకిచ్చినటువంటి ధైర్యం, మన కష్టాల్లో ఈ పథకాల వల్ల మనకు ఒక బలం జగనన్న మనకు చేకూర్చి ఈరోజు మన ఇంట్లో తలెత్తుకొని నిలబడేటువంటి పరిస్థితి ఈరోజు మనకుంది. అలానే మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు, ఇక మనం మాట్లాడుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. ఒక అమ్మఒడి పథకం దగ్గర తీసుకుందాం, పేదలందరికీ ఇల్లు అనే దానికి తీసుకుందాం, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, ఇలా ఏ పథకం తీసుకున్నా కూడా ఒక కాపు నేస్తం కావచ్చు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి. ఈ అన్ని పథకాల్లో కూడా మరి చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు అక్క చెల్లెమ్మలకు లబ్ధి జరిగింది. మరి చాలా పెద్ద ఎత్తున కూడా సంక్షేమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యమంత్రి గారు మనకి ఎంత సంక్షేమాన్ని అందించారో మీ అందరికి కూడా తెలియాలి. 2,50,000 కోట్ల పైగా కూడా ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈరోజు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాల ద్వారా మరి జగనన్న మనకు లబ్ధి చేకూర్చారు. ఒక్కసారి ఆలోచించండి, నేను అంటుంది 2,50,000 రూపాయలు కాదు, 2,50,000 కోట్లు. ఒక్కసారి ఆలోచన చేయండి, 2,50,000 కోట్లు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మన జగనన్న అందించారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా ఈరోజు పేదల పక్షాన ఈరోజు జగనన్న మరీ ముఖ్యంగా మహిళల పక్షపాతిగా ఈరోజు మన వద్దున నిలబడి మరి మనకి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మీటింగ్లో చెప్తా ఉన్నాడు, ఆసరా అయిపోయినాకనే చేయిద్దామని చెప్తా ఉన్నాడు. అన్న ఇప్పుడే ఆసరలో ఉన్నాం, ఇంకా కంప్లీట్ చేయలేదంటే లేదు, నెక్స్ట్ అక్క చెల్లెమ్మలందరూ కూడా చేయుత పథకం ఇద్దామంటున్నాడు. చేయుత పథకం అంటే మీ అందరికి తెలిసి ఇక అక్క చెల్లెమ్మలకు చెప్పే పని లేదు చేయుత గురించి. మరి ఆలోచన చేయండి, అన్న అనుక్షణము మన కోసం ఆలోచిస్తున్నాడు. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ధైర్యంగా ఈరోజు ఒక మహిళగా ధైర్యంగా చెప్తా ఉంటాం, ఒక మహిళగా బాధ్యత గల ఒక మంత్రిగా ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు నిజంగా
మహిళలకంటూ ఒక ప్రభుత్వం ఉందంటే అది మన జగనన్న ప్రభుత్వం. ఈరోజు మన మహిళలందరూ కూడా ఒక పార్టీ ఉంది అంటే ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్తాం. ఎందుకంటే అనుక్షణం మన కష్టాలను ఆలకించి మన మంచి గురించి ఆలోచించి మన కోసం తప్పించి మన కోసం ముందడుగులు వేస్తున్నటువంటి నాయకుడు ఒకడు ఉన్నాడంటే మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రతి మహిళ చెప్పే విధంగా ఈరోజు రాష్ట్రంలో మహిళలకు భరోసా ఇచ్చినటువంటి నాయకుడు జగనన్న అని చెప్పొచ్చు. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే చెప్తాను, ప్రతిదీ మన కోసమే చేశాడు. నవరత్నాలను ఏదైతే మనం చెప్తా ఉన్నామో మన మేనిఫెస్టో గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. నవరత్నాల గురించి మనం ఆలోచిస్తే 90% ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ అంటాం. అంటే మహిళలకు సంబంధించినటువంటి స్కీమ్సే అవన్నీ. నవరత్నాలు అంటే 90%. ఈరోజు నవరత్నాల్లో 90% స్కీమ్స్ మనకే వచ్చాయి. ఆ హక్కు మనకే ఇచ్చాడు. ఈరోజు ఆ లబ్ధి కూడా మనకే చేకూరుతుందని ధైర్యంగా చెప్పొచ్చు. ఎప్పుడు ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు జగనన్న మహిళల కోసం పనిచేస్తున్నాడు అని ఒక మహిళగా గర్వంగా నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. ఈ విషయాన్ని మీ అందరూ కూడా గుర్తించండి. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తించి ఇది మనకు కంటిన్యూ అవ్వాలి. ఇది ముందు ముందు ఇంకా పెరుగుతూ పోవాలి. దీన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ మీద బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లబ్ధి చేకూరినటువంటి ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ఈ బాధ్యతని ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు మీ ఆశీస్సులతో, మీ మద్దతుతో, మీ దీవెనలతో ఇలాంటి నాయకుడిని, ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను.